ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వామి సన్నిధిలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దురుద్దేశపూరితమైన దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఆయనకు బుద్ధి కలగాలని, ఈ రాష్ట్రం సుభిక్షతముతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలతో అష్టజీవితాలతో తొలితూగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం తన భార్యని అడ్డం పెట్టుకుని ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు నెరిపిన వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డూ పైన దుష్ప్రచారం చేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. లడ్డూపై దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అప్రదిష్టపాలు చేయాలని ఆయన చేస్తున్న కుట్రలకు ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు, ప్రతి హిందువు ఒకే ముక్త కంఠంతో ఒకటే మాట్లాడుతున్నారు. అదే జరుగుంటే మీరు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించండి. మీరు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ముందు ఎంక్వైరీ రూపంలో వేసి బహిర్గతం చేయండి. సిట్ అనే నివేదికని దురుద్దేశంతో నీ అనుచరుల్ని, ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టుకుని నువ్వు ఈ రాష్ట్రాన్ని పక్కదోవ పట్టించడానికి కోసం, పాలనలో వైఫల్యం చెంది ప్రజల్ని మోసగించి ప్రజల తాళుగా వ్యతిరేకతని తప్పించుకోవడానికి కోసం నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా దుర్మార్గమైనదిగా భావిస్తూ మరి ప్రజలందరినీ మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం. నిజంగా తిరుపతిలో లడ్డూలో జంతు కొవ్వు కలిసి ఉంటే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆనాడు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి సిబిఐ విచారణ జరిపించండి, లేదా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించమని కోరడం జరిగింది. ఇంత మన హృదయంతో, పెద్ద హృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి విచారణకు ఆదేశించమని మరి కోరితే చంద్రబాబు నాయుడు దాన్ని రాజకీయం చేసి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్నను తిరుపతి వెళ్ళడానికి ఆయన వెళ్ళడానికి నిర్ణయం తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆయనకి ఈరోజు ఆయన తాలూగా ఏదైతే ఉందో మరి ఆయన డిక్లరేషన్ ఇమ్మని చెప్పి కోరడం. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదని మీరు చెప్పలేరా? లేకపోతే మీ కేబినెట్ సహచరులకే బుద్ధి లేదా? వాస్తవాల్ని వక్రీకరించడానికి చూస్తున్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆవేళ ఆయన పాదయాత్ర చేసినప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్రకి ప్రారంభించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళి పూజలు జరిపి ఆయన ఆ రోజు పాదయాత్ర ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఆయన పాదయాత్ర ముగించిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర ముగించిన తర్వాత వెంకటేశ్వర సన్నిధికి వెళ్ళి వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆనాడు కేబినెట్ లో మంత్రులు ఎవరున్నారు? మీరే ఉన్నారు. మీరుండి ఆ రోజు లేని డిక్లరేషన్ ని ఈ రోజు కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పణ చేస్తే, మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వస్త్రాలు మరి సమర్పణ చేస్తే, గడిచిన 5 సంవత్సరాల్లో ఏనాడు లేని డిక్లరేషన్ విధానాన్ని ఈరోజు మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళకి అక్కడే గృహ నిర్బంధం చేసి వాళ్ళ దేవాలయాలకు వెళ్లకుండా మీరు ఈరోజు రాజకీయ మరి కక్ష కార్పుణ్యాలు, కుల భాషల్ని రెచ్చగొడుతూ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు 50 మంది గ్రహించారు. కనుక లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కోసం ఈరోజు మీరు చేసిన ఈ ప్రయత్నం ప్రజలు గమనించారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు, విద్యావంతుడు, తెలివైన వాడు, అవగాహన ఉన్నవాడు, ప్రజలపై ఈ విధంగా జరగకూడదు,
ఆలోచన చేసి తను వెళ్ళవలసిన దేవస్థానానికి కూడా వెళ్లకుండా ఆగి ప్రజలకి వివరంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా తాను తెలియజేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకి మీ ఆలోచనకి తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా తిరుపతి దర్శనం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో అనేక దఫాలుగా ఆయన ఆ రోజు తిరుపతి వెళ్ళటం జరిగింది. మరి ఇవన్నీ మీరు ఆలోచన చేయకుండా ఈరోజు తిరుపతి దేవస్థానం పైన లడ్డూ పైన దుష్ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న మీ ప్రయత్నాన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు ప్రతి హిందువు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బుద్ధి లేక ఈవేళ బీజేపీ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఒక దుష్ప్రచారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు తాలూగా ఆడుతున్న నాటకంలో పాములుగా మారారు. మీరు అందరూ ఆలోచన చేయండి. దానిలో రాజకీయ ప్రేరణ మంచిది కాదు. ఈ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు లేకపోతే ఎవరు దేనికి కూడా ఇది కారు. కనుక పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మేము ఒక్కటే కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ఏనాడు రాజకీయాలు చేసినా ప్రజలను మోసగించడం, ఆయన 100 రోజుల పాలనలో అతను ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసగించి ప్రజల్ని దగా చేసి ఈరోజు ప్రజల్ని నెట్టేట్లో వదిలేసి ఆయన దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ పాలనని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, పరిపాలించమని అవకాశం ఇచ్చారు. పాలన సవివరంగా పరిపాలన చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అబద్ధాలు చెప్పుకొని తిరిగి పక్కదావ పట్టించడానికి కోసం చేస్తున్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.